అసలే పెరిగిన వాహనాలతో ట్రాఫిక్ కష్టాలతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయంటే గోరు చుట్టుపై రోకలిపోటులా మూగజీవాలు రోడ్డుపై దర్జాగా సేద తీరుతున్నాయి. అంతేకాకుండా వాహనాలకు అడ్డుగా వస్తూ ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. అయితే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లతో ఇక మిగిలిన పట్టణంలోని ప్రధాన కూడలతో పాటు కాలనీలలో కూడా ఆవులు గేదెలు రోడ్లపై సంచరించడమే కాకుండా రోడ్డుపై తిరిగి అడ్డంగా పడుకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్ రోడ్ల మధ్య దర్జాగా ఆహారాన్ని నెమరేసుకుంటూ పడుకున్న ఈ ఆవుల వల్ల ఆ రోడ్డు గుండా ప్రయాణించేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన రోడ్లలో అడ్డుగా సంచరిస్తున్న గోవుల వల్ల ఇటు వాహనదారులకు అటు వాటికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ ప్రధాన కూడళ్లలోని షాపుల నిర్వాహకుల పాట్లు అంతా ఇంతా కాదు. దర్జాగా షాపుల ముందు పార్కింగ్ ప్లేసుల్లో పడుకోవడంతో వాటిని అక్కడి నుంచి పంపించేసినా తిరిగి మళ్లీ రావడమో లేదా మరేదైనా దుకాణం ముందు బైఠాయించడమో చేస్తున్నాయి. తమకిది పరిపాటిగా మారిందని మున్సిపల్ అధికారులు వీటిని దూరంగా గోశాలలకు తరలించాలని లేదా గ్రామాలలో అవసరమున్న ఎవరికైనా ఇవ్వాలని షాపు నిర్వాహకులు అంటున్నారు. దయచేసి మున్సిపల్ అధికారులకు తెలియజేయనిది ఏమనగా, ఈ పశువులు రోడ్లపై తిరుగుతున్నాయి కాబట్టి పశువుల్ని ఇంత క్రితం మున్సిపల్ అధికారులు వాటిని గోశాలకు తరలిస్తామని చెప్పారు. అవి అంటే రోడ్లపై తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి వాటి పశువుల యజమానులకైనా కానీ లేకపోతే గోశాలకైనా తరలించాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మాత్రమే కాదు, జిల్లా కార్యాలయాలకు నిలయమైన కలెక్టర్ చౌరస్తా నుంచి సంజయ్ నగర్ వరకున్న దారిలో కూడా ఆవులు రోడ్డుకు అడ్డుగా వచ్చి వాహనాల స్పీడుకు బ్రేకులేస్తున్నాయి. జిల్లా అధికారుల వాహనాలు హడావుడిగా తిరిగే ఈ రోడ్డులో అకస్మాత్తుగా గోవులు గేదెలు అడ్డుగా రావడంతో వారికి చిక్కులు తప్పడం లేదు. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వాటిని ఢీకొనే అవకాశం ఉందని, దీంతో వాహనదారులు ఆవులు గాయపడే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ వాళ్ళకు తెలియజేయనది ఏమనగా, హైవే రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళే బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. పబ్లిక్ యాక్సిడెంట్లు కూడా బాగా అవుతున్నాయి. ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు చేసినాం కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని రోడ్డు మీద బాగా ఆవులు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ వాళ్ళు దాన్ని సెలవు తీసుకొని గోశామల కన్నా పంపాలా. వాహనాలు కూడా పెరిగిపోయిన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక్కడ హాస్పిటల్ ముందర, కలెక్టర్ చౌరస్తా దగ్గర, అంబేద్కర్ చౌకుల ఈ కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని ఎట్లన్నా మీరు గోశాలకు పంపేయాలా లేకుంటే యజమానులకు అప్పచెప్పేయాలా. మరోవైపు ఈ తిరుగాడుతున్న ఆవులు వచ్చిపోయే వారిని కుమ్ముతూ పొడుస్తూ భయపెడుతున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు అవి ద్విచక్ర వాహనదారులకు అడ్డుగా వచ్చి వాహనాలకు తాగడంతో వారు కింద పడి గాయపడ్డ ఘటనలు ఉన్నాయి. అటు ఈ మూగజీవాలకు తినేందుకు గ్రాసం లేక రోడ్డు మీద ఏది పడితే అవి తింటున్నాయి. ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాలు తింటుండడం వలన అవి జీర్ణం కాక కడుపులో విషతుల్యంగా మారి నోరులేని మూగజీవాలు చనిపోయే ప్రమాదం ఉంది. మున్సిపాలిటీ అధికారులకు విన్నవించేదేమనగా, రోడ్డు పైన పశువులు మధ్యలోనే పండుకొని ఉంటున్నవి కావున వాహనదారులకు అందరికీ చాలా ట్రబుల్గా ఉన్నది. ఈ పశువులను వారి యజమానులకు కానీ మరి విన్నవించి రాకుండా చూసుకోవాలా లేదా కఠిన చర్యలు తీసుకోగలరని నా యొక్క ప్రార్థన. అటు ఈ ఆవులు ఎవరివో, ఎందుకిలా రోడ్డుపై వదిలేస్తున్నారో అన్న ప్రశ్నకు సమాధానం లేదు. నిత్యం రోడ్లపైనే సంచరించడంతో వీటి యజమానులను గుర్తించడం కష్టంగా మారింది. త్వరలో యజమానులు గాలి కొదిలేసిన ఈ గోవులను గోశాల ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తామని, ఇవి తమ ఆవులని, సంబంధీకులు ఎవరైనా వస్తే వారికి జరిమానా విధించి ఇకపై గాలి కుదిలేయకుండా హెచ్చరించి పంపుతామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. ఏదేమైనా త్వరలో ఈ సమస్య పరిష్కారమైతే బాగుంటుందని ప్రజలంటున్నారు. రైతులు విత్తనాలు వేసిన తర్వాత శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మంచిదని